నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలాంటి చర్చకు దారితీసింది ఇప్పటివరకు మనం చూస్తూనే వచ్చాం. ఎన్నిక రానే వచ్చింది, రేపు ఎన్నిక జరగబోతుంది. ఈ సందర్భంలో లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న మిథున్ రెడ్డి ఓటేయడానికి బెయిల్ మీద బయటకు వచ్చాడు. మళ్ళీ 11వ తేదీన ఆయన వెళ్ళి లొంగిపోవాలి. అయితే ఇక్కడ మిథున్ రెడ్డి విషయంలో ఓ చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసులు వెలుగులోకి తీసుకొచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం నా మీద కక్ష కట్టింది, నన్ను కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అని మిథున్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మొన్న నేను జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయన అదే మాట మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయడానికి మిథున్ రెడ్డి వెళ్తున్నాడు. నిన్న వైవి సుబ్బారెడ్డి ఎన్డీఏ అభ్యర్థిని కలిసి మద్దతు ఇస్తామని చెప్పారు. అయితే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఓటమి పాలైన రెండు పార్టీలు, ఇటు బీఆర్ఎస్ అటు వైసీపీ. బీఆర్ఎస్కి రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు. బీఆర్ఎస్ ఏమో ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నామని తప్పుకుంది. వైసీపీ ఏమో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని బహిరంగంగా చెప్పేశారు. ఎందుకు ఈ రెండు పార్టీల గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ఈ రెండు పార్టీలు అటు ఎన్డీఏ తరఫున కూటమిలో లేవు, ఇటు ఇండీ కూటమిలో లేవు. వీళ్ళిద్దరూ తటస్థంగా ఉన్న వ్యక్తులుగా కనిపిస్తూ వచ్చారు. కానీ తటస్థంగా కనిపించిన కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ టీం మాత్రం తప్పుకుంది. వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ టీం మాత్రం మేము ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటేస్తామని ముందుకొచ్చారు. ఇక్కడ ఏమీ చెప్పాలనుకుంటుంది? ఇదేమన్నా కొత్త స్ట్రాటజీ అవుతుందా? వైసీపీకి ఎన్డీఏ అభ్యర్థి ఓటు వేయాల్సిన అగత్యం ఎందుకు వస్తుంది? జైలు నుంచి బయటకు వచ్చి మరి అదే ఎన్డీఏ కూటమి అరెస్ట్ చేస్తే. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఎట్లా చూడాలి వైసీపీ స్టాండ్ని ఇక్కడ? ఈరోజు నాకు ఎదురైన ఒక అనుభవాన్ని ముందు చెప్తాను. నేను ఉదయం 78 మహాన్యూస్ లైవ్కి అటెండ్ అయిన తర్వాత ఇంకా వరుస క్రమంలో నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీ దగ్గరికి రావడానికి ముందు ఇంకొక ఛానల్కి వెళ్ళే క్రమంలో మొట్టమొదటి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పని ఒక హోటల్కి వెళ్ళాను నేను. ఓకే. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా నా ఎదురుగా ఇంకొక అతను కూర్చొని ఉన్నాడు. అతను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాడు. తనకి కాల్ వచ్చింది, కాల్ అటెండ్ అవుతా ఉన్నాడు. అతను నిన్న బెయిల్ దక్కించుకున్న, బెయిల్ మీద విడుదలైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అలాగే గోవిందప్ప బాలాజీ, అలాగే మధ్యంతర బెయిల్ మీద విడుదలైన మిథున్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. అంటే అవతల వైపు కూడా ఎవరో ఇతను వైసీపీ అభిమాని అనేది నిర్ధారణ అవుతూ ఉంది. అవతల వైపు కూడా ఉన్న లైక్ మైండెడ్, ఇతని భావజాలంతో ఏకీభించే వ్యక్తితో కాల్ చేశాడు ఇతనికి. అక్కడ ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది వాళ్ళ మధ్య. ఏమోదురా, వాళ్ళు ఏదో కొండందవి ఎలికను పట్టాలనుకున్నారు, ఎలుక తోకను కూడా పట్టుకోలేకపోయారు, వరుసగా బెయిల్ వచ్చేస్తూ ఉన్నాయి, రేపెల్లుండిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బెయిల్ వచ్చేస్తుంది, కేసు లేదు ఏం లేదు అక్కడ ఇంకా అంటూనే అవతల వ్యక్తి మన నాయకుడేమన్నా భయపడ్డా అని అడిగినట్టున్నాడు. అసలు భయపడే టైప్ ఏనంటారా మనవాడు? అసలు భయం అనేది మనవాడికి తెలుసా? అంటే వీళ్ళేమో వాళ్ళ శ్రేణులేమో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంతటి హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు, ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ. ఆ విధంగా వాళ్ళలో వాళ్ళు ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఉన్నారు, వాళ్ళు అదే నమ్ముతూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో నుంచి వణుకొస్తూ ఉంటుంది. కానీ ఆ వణుకును కూడా వీళ్ళు అరే ఆయన బ్రేక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడా అని చెప్పని సమర్థించుకుంటారు. షేక్ డ్యాన్సు, బ్రేక్ డ్యాన్సు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన, అది వెన్నులో వణుకు కాదని చెప్పని వీళ్ళు కన్విన్స్ అవడమే కాదు, వీళ్ళు పక్కాళ్ళకు కూడా అదే ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది, ఎన్డీఏ కూటమి నిలబెట్టిన అభ్యర్థికి ఓటేయడం కోసం మధ్యంతర బెయిల్ తీసుకొని మరి మిథున్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు అంటున్నారు. ఒక్క సందర్భంలో అయినా సరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్న మాట వైసీపీ నుంచి వాడమనండి. ఆ మాట ఎప్పుడు అనలేదు. కరెక్టే. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, లేదంటే కొంతవరకు పవన్ కళ్యాణ్, ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ కూడా తీసుకున్నారు. మళ్ళీ అంతకు మించి
నరేంద్ర మోడీ గారి ప్రస్తావన కానీ భారతీయ జనతా పార్టీ ప్రస్తావన కానీ కలలో కూడా తెచ్చే ధైర్యం సాహసం వాళ్ళకి లేదు. ఎన్నికలలో వాళ్ళ ప్రత్యర్థి కూటమి, ఆ కూటమి చేతిలోనే ఓడిపోయారు. అవును. ఆ కూటమి జరుపుతున్న విచారణలోనే వాళ్ళ వరుస క్రమంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసే ధైర్యం ఆయనకి ఎక్కడుంది? ఈరోజే కాదు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత, ఆయన సొంతంగా వైసీపీ అని ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆ పార్టీ తరఫున ఆయన వాళ్ళ తల్లి ఇద్దరు మాత్రమే, ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో జరిగిన ప్రచారంలో ఏం వాడాడు ఆయన? ఇది కడప పౌరుషానికి, ఇటలీ ఆధిపత్యానికి జరుగుతున్న పోరాటం అని చెప్పని ప్రచారం చేసుకున్నాడు. కడప ప్రజలు కూడా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి 5 లక్షల మెజార్టీతో గెలిపించారు. ఆ తర్వాత అక్రమాస్తుల కేసు, అరెస్టు, జైలు మనకందరికీ తెలిసిందే. ఆ జైల్లో ఉన్న సందర్భంగా ఈయన ప్రస్తావించిన ఇటలీ ఆధిపత్యం ప్రణబ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన కూడా మధ్యంతర బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతూ ఉంది. అప్పుడు రాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది కాబట్టి ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసి వెళ్ళాడు. విలేకరులు అడిగారు, అదేంటి యూపీఏ ప్రభుత్వం కదా మిమ్మల్ని అరెస్ట్ చేయించింది, వాళ్ళ అభ్యర్థికి ఓటేస్తున్నారేంటి అని చెప్పని ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకు పట్టిన కర్మ ఏంటి అంటే, ఆయన మీద నమోదైన కేసులు, ఆ ఛార్జ్షీట్లు, ఆ విచారణ, ఆయనకి దక్కుతా ఉన్న వ్యక్తిగత హాజరు మినహాయింపు, 12 సంవత్సరాలుగా దక్కుతా ఉన్న బెయిల్ ఫెసిలిటీ, వీటన్నిటి నేపథ్యంలో వీటిని డిస్టర్బ్ చేసుకోగలిగే ధైర్యం ఆయనకి లేదు. కాబట్టి రాజకీయంగా ప్రత్యర్థులైనా సరే, కేంద్రంలో ఉంది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే, వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు. అవును కదా. తెలుగుదేశం కూడా అక్కడ ప్రభుత్వంలో అధికారిక భాగస్వామే. తెలుగుదేశం పార్టీ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా వేదిక అడ్డగోలుగా విమర్శలు చేస్తారు. కానీ కూటమి అన్న ప్రస్తావన కూడా తేలేరు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం, కవిత గారు బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి మనం ప్రస్తావించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కనుక ఓటేసిన పక్షంలో ఈ కవిత గారి ఆరోపణ ఎక్కడ నిజం అనుకుంటారో అని చెప్పని ఇంకేముంది, ఆ ప్రస్తావనకి దూరంగా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఇవాళ ఇండియా కూటమి అభ్యర్థికి ఓటేయలేదు అనుకుందాం. కానీ ఇదే కేసీఆర్ గారు కదా ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారికి జాతీయ స్థాయిలో మేము ప్రత్యామ్నాయం, మా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా విస్తరిస్తున్నాం అని చెప్పని ఇవాళ ఇండియా కూటమిలో ఉన్న మమతా బెనర్జీ గారు, అకాలీదళ్ కేజ్రీవాల్ గారు, ఉద్ధవ్ ఠాక్రే గారు, స్టాలిన్ గారు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి సమావేశాలు పెట్టొచ్చారు కదా. అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ గారు ఆయన దగ్గరకు కూడా వెళ్ళి సమావేశాలు పెట్టొచ్చాడు కదా. మరి ఆ రోజున వీళ్ళందరూ ఇండియా కూటమిలో భాగస్వాములు అని చెప్పని, ఎందుకంటే అప్పటికి ఇంకా తెలంగాణలో ఎన్నికలు జరగలేదు, కాంగ్రెస్ పార్టీ ఈయన మీద నెగ్గలేదు, అధికారంలోకి రాలా. కాబట్టి ఈయన ప్రభ ఇలాగే కొనసాగుద్ది అనుకొని జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదుగుదాం అనుకొని ఇండియా కూటమిలో ఉన్న ఎక్సెప్ట్ కాంగ్రెస్ మిగిలిన పార్టీలందరితోటి సమాలోచన జరిపాడు. ఇవాళ ఆ పార్టీలే ఆ కూటమిలోనే ఉన్నాయి కదా. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి గారు ఎందుకు పరిగణిస్తున్నారు? మీరందరూ వెళ్ళి కలిసి వచ్చిన పార్టీల అభ్యర్థిగా ఎందుకు పరిగణన తీసుకోవట్లా? కాబట్టి ఏంటంటే ఇక్కడ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా అటు ఇటు కాకుండా ఇప్పుడు బహిష్కరణ అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటే, ప్రస్తుతానికి కవిత గారు చేసిన ఆరోపణలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన సిబిఐ విచారణ అన్నారు కాబట్టి అని చెప్పని ఆయనకి లోబడి వాళ్ళ అభ్యర్థికి ఓటేశారని చెప్పని నింద మోయకుండా ఉండటం కోసం బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సవాలా లేదు, వాళ్ళని కాదని చెప్పని వెళ్ళగలిగే ధైర్యం నాకు లేదు అని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు నిన్న రాధాకృష్ణన్ గారిని కలిశారు. ఆ మధ్య సుదర్శన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే కూడా లేదండి మేము ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి మాట ఇచ్చేసామని చెప్పేశారు. మరి వైవి సుబ్బారెడ్డి గారు పనిమాల రాధాకృష్ణన్ గారిని కలిసి మా 11 మంది మద్దతు మీకే సార్ అని చెప్పి నిన్నే కన్ఫర్మ్ చేసి వచ్చారు. దాంట్లో భాగంగానే మిథున్ రెడ్డి కూడా కోర్టు అనుమతితోటి
ఢిల్లీ వరకు వెళ్ళి ఇప్పుడు ఓటేయడానికి వెళ్ళిపోయాడు. వాళ్ళకి రాసిపెట్టిన కర్మది, వాళ్ళకంటూ సొంత ఇండివిజువాలిటీ లేదు. ఆ కేసులు కత్తి వాళ్ళ మెడ మీద వేలాడుతున్నంత వరకు వాళ్ళు వెన్నెముక లేని రాజకీయాన్ని కొనసాగించి తీరాల్సిందే.